హలో అండి. ఇవాళ శనివారం వెంకటేశ్వర స్వామికి ఏమి ప్రసాదం చేద్దాము అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా తట్టింది. చాలా సింపుల్గా అయిపోయే చిన్న రెసిపీ అండి. చూద్దాం రండి. స్టవ్ వెలిగించాలి, ఇలా మూకుడు పెట్టుకోవాలి, కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి, ఒక చెంచా 2 చెంచాలు. నెయ్యి కాగిన వెంటనే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇవి దోరగా వేయించుకోవాలండి. ఇది దోరగా వేగుతున్నప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి రెడీ పెట్టుకుని తరిగి ఉంచుకోవాలండి. అన్నం కూడా ఉడికించుకుని ఉంచుకోవాలి. మొత్తం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. ఇలా దోరగా వేగుతున్నప్పుడు కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలండి. దద్దోజనానికి అల్లం ముక్కలు కూడా చాలా బాగుంటాయి. అలా వేగుతున్నప్పుడు అన్నం చల్లారి పెట్టుకోవాలి. మనకు ఒక్కొక్కప్పుడు పులిహార నివేదనం చేస్తాము, దద్దోజనము, చక్కెర పొంగలి, ఇలా రకరకాలుగా వెంకటేశ్వర స్వామికి నివేదనం చేస్తాం కదండి. కొద్దిగా పెరుగు తీసుకోవాలండి. మనం అన్నం చల్లారి పెట్టుకున్న అన్నంలోకి పెరుగు వేసుకోవాలి. మీగడతో ఉన్న పెరుగు అయితే చాలా కమ్మగా ఉంటుంది. పులవకూడదు, పులిసిన పెరుగు బాగుండదు. కమ్మగా ఉన్నటువంటి రాత్రి తోడుపెట్టిన కమ్మటి పెరుగు, దానికి సరిపడా మనం ఎంత అయితే క్వాంటిటీ అన్నం ఉడికించుకున్నామో దానికి సరిపోయినంత పెరుగు పోసుకోవాలండి. తర్వాత మనం వేయించి ఉంచుకున్న ఈ తాలింపు మొత్తం అందులో వేసేసుకొని, సాల్ట్ కూడా వేసేసానండి. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అన్నీ పైకి కిందకి కలయబెట్టుకుంటే మనం తయారు చేసుకునే ఈ రెసిపీని దద్దోజనం అంటారు. క్రీమ్తో పాటు వేసుకుంటే ఉండే కమ్మదనం ఈ ప్రసాదానికి చాలా టేస్ట్ పెరుగుతుందండి. ఇది మన దసరాల్లో అన్ని అమ్మవారి గుళ్ళో ప్రసాదాల్లో కూడా మనం కట్టు పొంగలి, దద్దోజనం, చక్కెర పొంగలి, పులిహార ఇలా రకాలుగా చూస్తుంటాం. శనగలు కూడా నివేదనం చేస్తారు. ఇవాళ వెంకటేశ్వర స్వామికి దద్దోజనం చేశానండి. ఈ నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు అన్ని రకాల రెసిపీలు పెడుతూ ఉంటానండి. తప్పకుండా చూద్దాం.